హాయ్ అందరూ నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు నేను ఈ క్లాస్ తీసుకోవడానికి ముఖ్య కారణం, మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ గురించి లాస్ట్ టైమ్ క్లాస్‌లో కూడా చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ లాస్ట్ టైమ్ అంటే లాస్ట్ ఇయర్ చెప్పుకోవడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా వరకు చెప్పాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా చాలామంది కేర్‌లెస్‌గా ఉన్నారు. ఎవరైతే ఈ అడ్వకేట్ ప్రొఫెషన్‌లోకి కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారో, సో అలాంటి వారు మాత్రమే ఈ వీడియోస్ చూడండి. అదర్‌వైజ్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే అడ్వకేట్‌గా ఎవరైతే ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రొఫెషన్‌లోనే ఉండాలి అనుకునే వాళ్ళైతే మాత్రమే ఇది ఉపయోగపడుతుంది నేను చెప్పబోయేది. ఎందుకంటే మీరు అడ్వకేట్ ప్రొఫెషన్‌లోకి ఇంట్రెస్ట్ లేకుండా వచ్చి ఏదో నామమాత్రం క్వాలిఫై ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళకి ఇది అవసరం లేదు. నార్మల్‌గా ఎల్ఎల్‌బి డిగ్రీతో పెట్టుకోవచ్చు. కానీ ఫ్యూచర్‌లో గూడా వాళ్ళు అడ్వకేట్‌గా కొనసాగాలి అంటే ఈ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. అయితే 2025లో మనం ఏఐబీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2020 రాశారు. అయితే దానిలో మనం గమనించింది ఏంటంటే చాలా వరకు 50 మాత్రమే క్వాలిఫై పర్సెంటేజ్ అనేది వచ్చింది లాస్ట్ ఇయర్. సో 100 మంది ఎగ్జామ్ రాస్తే 50 మంది మాత్రమే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది 2020 క్వాలిఫై అవ్వడం జరిగింది. ఏఐబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2020 50% మాత్రమే క్వాలిఫై అయ్యారు. మరి 50% ఎందుకు డిస్క్వాలిఫై అయ్యారు అంటే, క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి రీజన్స్ ఏమి ఎతకరు. డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే అర్హత సాధించలేదో అలాంటి వారు మాత్రము చాలా రీజన్స్ చెప్పారు. ఎందుకంటే అందులో కొంతమంది మేము కొన్ని బుక్స్ క్యారీ చేయలేదు సార్ అని చెప్పడం కొంతమంది, ఇంకొంతమంది అది ఎగ్జామ్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది సార్ అని కొంతమంది. అదే క్వశ్చన్ పేపర్ నేను కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూశాను. మాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి అందులో. చాలా మంది ఏంటంటే బుక్స్ క్యారీ చేయకపోవడం వల్ల, రెండోది ఎలా క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోవడం వల్ల, మూడోది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇచ్చే పేపర్ లాగా కాకుండా ఈసారి మనకి ఒక పారాగ్రాఫ్ టైప్లో కానీ లేదా ఒక మల్టిపుల్ చాయిస్లో కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సైడు క్వశ్చన్ ఇచ్చి ఇంకో సైడు దానికి క్రాస్, అంటే మనం 10th 8th 9th ఎలాగైతే బాక్స్ ఇచ్చి ఆ బాక్స్లో కరెక్ట్ మ్యాచ్ చూడమని ఎలా చెప్తారో ఆ మ్యాచ్ బాక్స్ లాగా అలా ఇచ్చారు. ఈ విధంగా రీజన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం మనం రెక్టిఫై చేద్దాము. అయితే లాస్ట్ ఇయర్ లాగా ఇయర్కి ఒక్కసారి ఎగ్జామ్ కాకుండా ఈసారి 2 years ఒకసారి, ఇయర్లో 2 times ఎగ్జామ్ కండక్ట్ చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది సూచించింది. అందువల్లనే మనకి ముందుగానే అంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2026 అనేది నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డేట్స్ ఏంటంటే February 11 నుంచి ఈ నోటిఫికేషన్ అనేది మనకి స్టార్ట్ అయింది. 2026 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు ఎండ్ అవుతుందంటే ఏప్రిల్ 30 లాస్ట్ డే, ఏప్రిల్ 30. ఈ డేట్న మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎండ్ అయిపోద్ది. మే 1 2026 మనకి కరెక్షన్ అంటే అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఒక డేట్ ఇస్తారు. ఆ డే ఏంటంటే మే 1. అప్లికేషన్ ఇంతటితో పూర్తి అయిపోతుంది. మరి అడ్మిట్ కార్డ్ అనేది మే 22 2026లో రిలీజ్ చేస్తారు. ఈ డేటే పర్టికులర్గా ఇస్తారా అంటే చెప్పలేము. అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఒకవేళ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ముందుగా అయితే ఎవరు కానీ డేట్ అనేది కూడా పెంచవచ్చు. మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జూన్ 7th ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా మీకు ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్లో మనకి టాపిక్స్ ఏమొస్తాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. మీరైతే మనకి ఫిబ్రవరి 11 నుంచి మనం అనుకుంటే ఫిబ్రవరి టు మార్చ్ 11 1 month, మార్చ్ 11 టు ఏప్రిల్ 11 2 months, ఏప్రిల్ 11 టు మే 11 3 months, మే 11 టు జూన్ 11. జూన్ 11 కాదు కాబట్టి ముందే, కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి 11 టు ఏప్రిల్ 11 1 month, ఏప్రిల్ 11 టు ఫిబ్రవరి టు మార్చి
1 మంత్, మార్చ్ టు ఏప్రిల్ 1 మంత్ అంటే 2 మంత్స్, ఏప్రిల్ టు మే 3 మంత్స్, మే టు జూన్ 4 మంత్స్. సో ఆల్మోస్ట్ 4 మంత్స్ ఆఫ్ టైం పీరియడ్ అనేది మనకు ఉంది. 4 మంత్స్. లాస్ట్ ఇయర్ అయితే మనకి చాలా తక్కువ టైం ఇచ్చారు. ఈ ఇయర్ మాత్రము 4 మంత్స్ అనేది టైం అనేది మీకు ఇవ్వడం జరిగింది. 4 మంత్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు మాత్రం మీరు వేస్ట్ చేసే టైం ఒక్కొక్క నిమిషం కూడా మీకు అక్కడ ఒక్కొక్క మార్కుతో సమానం కింద ఉంటుంది. సో ఎందుకంటే 4 మంత్స్ ఇంటూ 30 డేస్ అంటే సుమారుగా 100 డేస్ మనం అప్రాక్సిమేట్లీ వేసుకున్నా కూడా హాలిడేస్ అన్ని లెక్క తీసేసుకున్నా కూడా 100 డేస్ మీకు 1 మార్క్ అనేది. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఎట్లాగో దీనికి కూడా 1 మార్క్, 1 సెకండ్ కూడా 1 మార్క్ లెక్కతో మనకు సమానంగా ఉంటుంది. సో 1 డే కూడా మీరు వేస్ట్ చేసినా కూడా 1 డే వేస్ట్ చేసినా కూడా ఒక మార్క్ పోయినట్టే ఆలోచించుకోవాలి. సో మరి ఇక ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చెప్పారు. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా అంటే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీకు ఆన్లైన్లో మీకు చూపిస్తూ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఇంకేం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అదే కొత్తగా ఎవరైతే ఉంటారో, కొత్తగా ఎల్ఎల్బి పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ అనేది న్యూ రిజిస్ట్రేషన్ లో మాత్రం మీరు మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి, మీ డీటెయిల్స్ అన్ని, మీ ఒకవేళ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయితే మీ సర్టిఫికేట్, మీ హాల్ టికెట్ నెంబరు, లేదా ఒకవేళ ఎన్రోల్ అయ్యి ఉంటే మీ ఎన్రోల్మెంట్ నెంబర్, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కూడా ఈజీగా అయిపోద్ది. యాజ్ యూజువల్ గా ఫీజు కూడా మీకు సేమ్ ఓసీ అండ్ ఓబీసీకి 3,500 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 2,500 రూపాయలు ఫీజు అనేది నిర్ణయించడం జరిగింది. సో అదనంగా మనకి సర్వీస్ ఛార్జీలు అనేది ఒక 50 100 అనేది ఎక్స్ట్రా పడుతుంది, 50 or 100 రూపీస్ అనేది. సో ఎవరైతే ఏబి మనకి క్వాలిఫై అవ్వాలి అని ఎవరైతే ఆలోచన ఉంటుందో ప్రతిరోజు కాకపోయినా వారంలో 2 times 3 times నేను ఈ ఏఐబి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈసారి టాపిక్ వైజ్ అనేది మీకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ని ఇండియన్ నాలెడ్జ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే మీరు నెక్స్ట్ టైం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యే వరకు కూడా నేను మీకోసము వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. సో దయచేసి కూడా ఎవరు స్కిప్ చేయొద్దు, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చలేదు అనుకో, మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చేసినా కూడా అందరూ డబ్బులు అంటారు తప్ప వాళ్ళు అనేది పూర్తి సిలబస్ ఇవ్వరు. 100 days లో వాళ్ళు నేర్పించేది ఏం లేదు. క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి ఆన్సర్ చేయాలి మాత్రమే నేర్పిస్తారు. సో అంతకు మించి వాళ్ళ దగ్గర కూడా ఏముండదు. సో ఎందుకంటే నెక్స్ట్ ఈసారి లాస్ట్ టైం కొంచెం టఫ్గా వచ్చిన పేపర్ అన్నారు, నెక్స్ట్ టైం కూడా అదే టఫ్గా వస్తుంది. ఈజీగా వస్తుందని మాత్రం ఎవరు చెప్పినా బురిడి మాటలు మాత్రం నమ్మద్దు. అలాగని చెప్పేసి అసలు పూర్తిగా రాయలేనంత కష్టంగా వస్తుంది అంటే అదేం ఉండదు. ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్కి ఎగ్జామ్ ప్రిపేర్ చేసే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండదంటే కంపల్సరీగా 50-50గా ప్రిపేర్ చేస్తారు పేపర్ని. అంటే 50% ఒక పేపర్ అనేది 50% ఈజీగా వచ్చిందంటే 50% టఫ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క పేపర్ ఏంటంటే 100% కూడా ఈజీగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అభ్యర్థులు అంటే అప్లికేషన్లు పెరిగే కొంది మీరు ఒక లాజిక్ చిన్నది మిస్ చేయకోసుకోకండి. అప్లికేషన్లు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో ఆ టైంలో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఆటోమేటిక్గా 50-50 ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే 50% మనకి ఈజీగా పేపర్ అనిపిస్తుంది. అంటే రాయగలిగే విధంగా 50% ఉంటే రాయలేని విధంగా ఇంకొక 50% అనేది ఉంటుంది. అంటే రాయలేని విధంగానే కాదు, ఎక్కువ కష్టపడే వాళ్ళకి మాత్రం ఆ 50% కొంచెం ఇది ఉంటుంది. సో దయచేసి కూడా ఈ 50% మాత్రం రావాలి అంటే మీ దగ్గర క్యారీ చేయాల్సిన అన్ని బుక్స్, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని బుక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఒక్కటి కూడా మిస్ చేసుకోవద్దు. ఒక్కటి మిస్ చేసుకున్నా మీ దగ్గర మార్క్స్ పోయినట్టే. లాస్ట్ టైం రాసినటువంటి మన యొక్క మిత్రుడు ఒక పర్సన్ ఒక బుక్ తీసుకెళ్ళలేదు, అందుకని 4 మార్కులు పోయినాయి. ఆ 4 మార్కుల వల్ల నేను ఆ సంవత్సరం ఎగ్జామినేషన్ క్వాలిఫై కాలేకపోయాను అంటే ఏం చెప్పారు అంటే మిగతా మరి రాయొచ్చు కదా అంటే ఆయన బుక్ లో నుంచి అదే 50% కనపడుతుంది బుక్స్ ఓపెన్ చేసి రాస్తే, మరి మిగతా 50% చదవకుండా పోతే కష్టం కదా. సో అలానే ఒకవేళ చదివి బుక్స్ నుంచి చూసి పెట్టే వాటికి బుక్స్ లేకపోతే చాలా ఇబ్బందికరము. సో ఆయన పోగొట్టుకున్న 4 మార్కుల వాల్యూ ఏంటంటే మరొక సంవత్సరము. ఆ 4 మార్కులు, ఆ 4 మార్క్స్ ఆయన తీసుకోవడం వల్ల లాస్ అయ్యాడు. ఆ 4 మార్క్ లాస్ అనేది ఒక సంవత్సరం. ఆ సంవత్సరం పాటు ఆయన మళ్ళీ ఎగ్జామినేషన్ కి మళ్ళీ అదే ఫీజు కట్టుకొని మళ్ళీ రాసుకోవాలి. సో అదే బుక్ కానీ ఆ రోజు క్యారీ చేస్తుంటే ఇదే 4 మార్కులు కానీ వచ్చింటే ఆయన క్వాలిఫై అయ్యాడు, ఈ రోజు హ్యాపీగా ఉండేవాడు. సో నేను చెప్పేది ఒకటే, మీరు ఒక ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు అంటే మీరు క్యారీ చేసుకోవాల్సింది టైం ఒకటే కాదు, ఎగ్జామినేషన్ సెంటర్ ఒకటే కాదు, మీతో పాటు ఉండవలసినటువంటి
కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్. సో ఆ ఎగ్జామినేషన్కి ఏది అవసరమో అది కంపల్సరీగా మీరు అనేది ముందు రోజే పెట్టుకొని ఉండండి. సో మీరు ఆ బుక్స్ తీసుకోవడం వల్ల మీకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎవరైనా అడిగి క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. సో కేవలం ఒకవేళ బుక్స్ తీసుకోవాలంటే మీకు ₹2,500 బుక్స్ ఇచ్చేస్తారు. మొత్తం సెట్స్ ఉంటాయి మీ బుక్స్ అన్ని కూడా. సో బుక్స్ ఎలా తీయాలి ఏంటి అనేది కూడా మరి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఈ రోజు అయితే మనము ఇది ఏఐబి 2021 నోటిఫికేషన్ గురించి అయితే మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఈ ఏఐబి మీద ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. సో ఎవరికైనా అప్కమింగ్ క్లాసులు కావాలంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇండియన్ లా లెక్చర్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అందరికి షేర్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది అంటే మనం చెప్తున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది అందరికీ వెళ్తుంది. సో అందరూ కూడా చూసుకుంటారు. అందరూ డబ్బున్న వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు, అసలు ఏమీ లేని వాళ్ళు ఉంటారు, ఫోన్ చూసుకొని అందులో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళ మేనేజ్ చేసి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతున్నారు. సో చదివి కష్టపడి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు చదవాలంటే దానికి ఒక గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ అనేది నేను ఇస్తున్నాను మీకు. సో ఎవరైనా సరే మనకి అలాంటి గైడెన్స్ కావాలంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇండియన్ లా లెడ్జర్ మీరు యూట్యూబ్ ఛానల్ కొట్టండి. సో నాకు సబ్స్క్రైబర్ తక్కువే ఉండొచ్చు, బట్ మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇండియన్ లా లెడ్జర్ అనేది మీకోసమే. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి. సో తర్వాత క్లాస్లో మీకు ఏం చెప్పాలి ఏంటనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది ఇంట్రొడక్షన్ క్లాస్ మాత్రమే. ఏఐబి 2021. సో 21 అనేది 2026-21 ఎగ్జామినేషన్ నెంబర్. సో మరి ఎవరు క్వాలిఫైడ్ పర్సన్స్ అంటే బార్ కౌన్సిల్లో 2010 తర్వాత ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ కంపల్సరిగా ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులో కూడా నీకు వకల్తా తీసుకునే రైట్ అనేది వస్తుంది, ఎక్సెప్ట్ సుప్రీంకోర్టు. మిగతా హైకోర్టులు ఎక్కడైనా సరే నువ్వు ఒక చోట ఎన్రోల్ అయినా సరే మిగతా చోట కూడా వకల్తా తీసుకోవచ్చు, ఫైలింగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. సో మరి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందంటే దీనికి ఏజ్ లిమిట్ అనేది పర్టికులర్గా ఏం లేదు. సో ఏజ్ లిమిట్ అనేది మనకి మినిమం 18 years అది కామన్ ఉంటుంది. మాక్సిమం అనేది అసలు ఏజ్ లిమిటే లేదు. సో ఎందుకంటే ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ టైం, బట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి సో దయచేసి కూడా అందరూ నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.